అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా గ్రేవీతో చాలా టేస్టీగా నేనైతే చేస్తున్నాను. మీరు చూసేయండి. నేను చేసే ప్రాసెస్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనము ఎగ్ బాయిల్ చేసుకోవాలండి. కోడిగుడ్లను ఉడికించి ఈ విధంగా పైన తోలును అయితే తీసేయాలండి. అందరికీ తెలుసులేండి, నేను చెప్తున్నాను. ఈ విధంగా పైన తోలు మొత్తం తీసేసి పక్కనైతే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను అప్పటికప్పుడు సరిపోయేమైనా అయితే చేస్తున్నానండి. ఒక 4 ఎగ్స్ తీసుకొని కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఒక 5 వెల్లుల్లి అయితే వేసానండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఇవి మొత్తం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా పండు మిక్సీ వేసి టమాటా పండు జ్యూస్ను అయితే వేసానండి. ఈ టమాటా పండు జ్యూస్ వేసి బాగా చిన్న మంట మీద మనము నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసి మసాలాలు పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు చిన్న మంట మీదనే మనము ఈ మసాలా మొత్తం మగ్గించుకోవాలండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపోయేమైన వాటర్ అయితే వేసుకొని రుచికి సరిపోయేమైన ఉప్పును వేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుడ్లను అయితే వేసేయాలండి. ఎగ్స్ వేసేయాలి. చూడండి, ఈ విధంగా ఎగ్స్ వేసేసి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి కాస్త చిక్కపడేంత వరకు ఉడికించుకుంటే ఎంతో కమ్మగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైనుంచి కొత్తిమీర అయితే గార్లిక్ చేసుకోండి. ఇంకా కొత్తిమీర నాకైతే అందుబాటులో లేదండి, అందుకని చెప్పేసి కొత్తిమీర అయితే వేయలేదు. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఫ్లేవరు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.